కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరిపిన కాలం చెల్లిన విధానాలకు రేవంత్ సర్కార్ చెల్లుచీటి పాడింది. పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ధరణి స్థానంలో భూభారతి లాంటి నిర్ణయాలు కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం ద్వారా పేద ప్రజలకు భరోసా కల్పించింది. తమది పేదల సర్కారని, పేదల కోసం పనిచేయడమే ధ్యేయమని ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. మొదట ఈ పథకాన్ని గ్రామాల్లో పూర్తి చేసి ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటి బిల్లులు ఆలస్యం కాకుండా చెల్లిస్తున్నారు. ఇక పేద ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీని సైతం రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 12,60,000 తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది. ఇక పథకం పక్కదారి పట్టకుండా ప్రజా పంపిణీ ద్వారా సన్న బియ్యం పంపిణీ స్కీమ్ ప్రారంభించారు. తెల్ల కార్డున్న వారికి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో విమర్శల పాలైన ధరణి స్థానంలో భూభారతి తెచ్చారు. దాని సాఫ్ట్వేర్ నిర్వహణ బాధ్యత తెరాసిస్ నుంచి ఎన్ఏసీకి అప్పగించారు. గ్రామ పాలన బలోపేతం కోసం 6,000 మంది వీఆర్ఏలను నియమించారు. ఇక భూముల సర్వేకు నెలల తరబడి వెయిట్ చేయకుండా సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు అందజేశారు. అధునాతన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణం సైతం చేపట్టారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు వారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా సుమారు 1,00,000 ఇళ్లు కూడా కట్టని సందర్భం మనం చూసాం. మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇచ్చి సుమారు 3 లక్షల పైచలకు ఇల్లు ఈనాడు ఒడివడిగా రాష్ట్ర వ్యాప్తంగా పనులు లబ్ధిదారులే కట్టుకున్న సంఘటన మనం చూస్తున్నాం. ఇల్లు కట్టుకున్న ప్రతి వారికి 5 లక్షల రూపాయల ఉచితంగా ఇచ్చే దాంట్లో భాగంగా ప్రతి సోమవారం వారి కట్టిన స్టేజీని బట్టి పేమెంట్ కూడా ప్రాంప్ట్గా ఈ ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుంది.